పంచాయతీ ఎన్నికల సందడితో పల్లెల్లో పండుగ వాతావరణం సంతరించుకుంది. బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. హోరాహోరీగా సాగుతున్న పోరులో ప్రచార పర్వం సైతం జోరుగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అస్త్రశస్త్రాలను సంధిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పల్లెల్లో రసవత్తరంగా పంచాయతీ సంగ్రామం సాగుతోంది. అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఓటేస్తే అభివృద్ధికి బాటలు వేస్తామని హామీలిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని 10 గ్రామ పంచాయతీల్లో 3వ దఫా నామినేషన్లకు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 10:30 నుంచి నామపత్రాలు స్వీకరించారు. నారాయణపేట జిల్లాలో గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలో సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేసిన అభ్యర్థి గ్రామస్తుల ముందు భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తాను పోటీ చేసి ఓడిపోయానని, ఈ ఎన్నికల్లోనైనా గెలిపించాలని కోరారు. పోయిన సంవత్సరం ఆఫ్రికాలు కావచ్చు, అమ్మంది కావచ్చు, పోస్టులు కావచ్చు, చాలా మంది వ్యక్తులు ఇప్పటికి వల్ల నిలవలేదు. ఎందుకంటే నా మీద నిర్ధారం 2 రోజులు మాట్లాడినా 3 రోజులు మాట్లాడకపోయినా మళ్ళీ తెల్లారొచ్చి ఒకరు మాట్లాడరు. ఎందుకంటే అంత స్వతంత్రం నా దగ్గర ఉంది. ఆ ప్రేమ మీరు ఇచ్చినందుకు మీకు శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్న మాట్లాడేందరికీ కూడా. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ దాఖలకు మంగళవారంతో గడువు ముగిసింది. అనుముల మండలం పేరూరులో రిజర్వేషన్లకు తగ్గట్టు అభ్యర్థులు లేకపోవడంతో సర్పంచ్ పదవికి వార్డు సభ్యులకు నామినేషన్ ఎవరూ వేయలేదు. దీంతో తమ పరిస్థితేంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని 8వ వార్డుకు ఎన్నికలు జరిగే అవకాశం లేకుండా పోయింది. ఆ వార్డు ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. కానీ గ్రామంలో ఎస్టీ కేటగిరీకి చెందిన ఓటర్లు లేకపోవడంతో ఎవరూ నామినేషన్లు వేయలేదు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్లలో 2 సర్పంచ్ అభ్యర్థులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ప్రధాన సమస్యగా మారిన కోతులను తరిమేందుకు తమ అనుచరులకు ఎలుగుబంటి, చింపాంజీ వేషాలు వేయించారు. తమను గెలిపిస్తే కోతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీనిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల్లో ఏ చిన్న నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు యంత్రాంగానికి సూచించారు. 3వ విడత నామినేషన్ల స్వీకరణలో భాగంగా మోటకొండూరు మండలంలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో నామినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఎన్నికలకు 5 అంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.